నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే కంటిన్యూషన్గా వస్తాయి. కొద్ది రోజులు అయింది రాలేవు, కొంచెం డిస్టర్బెన్స్లో ఉండే నేనైతే వీడియోస్ అనేది చేయలేకపోయాను ఫ్రెండ్స్. అది ఏంటి ఎందుకు అనేది అయితే నేను రాబోయే వీడియోలో చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ తీసుకొని 2 వరుసలు సిల్క్ థ్రెడ్ తోటి ఓన్లీ చైన్స్ అనేది గొలుసు కుట్ట అనేది 2 వరుసలు వేసుకున్నాను. ఏం లోడింగ్ అలాంటిది అయితే ఏం చేయలేదు, ఓన్లీ గొలుసు కుట్టు కుట్టాను. ఇక్కడైతే షుగర్ బీడ్స్ అనేది తీసుకొని కాటన్ దారంతో ఒక చైన్కి 2 పూసలు అనేది ఎక్కించుకుంటూ మొత్తం అయితే ఒక వరుస అనేది కుట్టాను. సింపుల్ డిజైన్ అనేది మీకు మీ అందరికి ఈజీగా వస్తుంది. ఒక చైన్కి 2 పూసలు ఎక్కించుకోవాలి. దారంతో కాటన్ దారమే తీసుకోవాలి మనం పూసలకి ఓన్లీ. నేను అక్కడ జరీ అవుట్లైన్ వేసేది, ప్లస్ ఎందుకు జరీ అవుట్లైన్ కాకుండా మామూలుగా సిల్క్ థ్రెడ్ అవుట్లైన్ కూడా వేసుకోవచ్చు. ముందు అయితే ఒకటి జరీ అవుట్లైన్ కంపల్సరీ మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను డిజైన్ కోసం అనేది 1 ఇంచు 1 ఇంచు నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ గొట్టం పూసలు అనేది పెడతాను. కొన్ని చోట్ల గొట్టం పూసలు అంటారు, కొన్ని చోట్ల కర్దానా బీడ్స్ అంటారు. మీ సైడు ఏ బీడ్స్ అంటారో ఫ్రెండ్స్ నాకైతే చెప్పండి. ఇక్కడ 1 ఇంచ్ 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదు మాకు దగ్గరికి కావాలంటే హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే మన పూసలం బట్టి 1 ఇంచ్ అనేది తీసుకున్నాను నేను. ఇక్కడ ఇక కర్దానా బీడ్స్ను ఒకటి షుగర్ బీడ్ తీసుకొని, ఇంక నెక్స్ట్ అయితే మనకు పెద్ద చైన్ తీసుకొని వెనక్కి వచ్చి అక్కడ మళ్ళీ ఒక చిన్న చైన్ తీసుకొని మళ్ళీ కర్దానా బీడ్ ఒకటి షుగర్ బీడ్స్ అనేది తీసుకొని మళ్ళీ సేమ్ వెనక్కి రావాలి. ఎందుకంటే ప్లెయిన్ చైన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ప్రతి దాంట్లో ప్లెయిన్ చైన్ అనేది లాంగ్ అండ్ షార్ట్ చైన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను పూస పైన ముడి వేస్తాను, లేదు అంటే సైడ్కి అయినా ముడి వేసుకోవచ్చు. 2 విధాలుగా చూపిస్తాను. మీరు అందరూ అయితే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరూ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ ప్లీజ్ మీరు పెట్టే కామెంట్స్కి మీరు అందరికీ షేరింగ్ బట్టే నాకు వీడియోస్ అనేది నేను ఇంకా ముందు పెట్టగలుగుతాను. ప్రతి ఒక్కరూ చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటంటే చిన్న వీడియోస్ చూసుకుంటేనే మీకు ఈజీగా ఉంటాయి. మన ఇంట్లో మనం కొట్టుకునేటట్టుగా ఉండే వీడియోసే, మన దగ్గర ఉన్న మెటీరియల్ తోటే చెప్తాను నేను, కొత్త మెటీరియల్ అయితే కాదు ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉంది, ఎట్లా వచ్చింది డిజైన్ మొత్తం చూసినాకనే మీరు లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియో కూడా మీకు ఇంకా బాగుంటుంది. ఇంత సింపుల్గా కుట్టుకోవచ్చా అనే విధంగానే నేను చూపిస్తాను. 20 క్లాసెస్ వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. నాకు కంపల్సరీ అందరూ సపోర్ట్ చేయాలి. అందరూ చెప్పండి ఏ వీడియో చేయాలన్నది, మీరు చెప్పినా కూడా నేను చేసి చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ లాస్ట్లో ఏంటంటే నేను ఓన్లీ కుందన్సే పెడుతున్నాను, ప్లెయిన్ కుందన్సే, ఇంకా ఏం పెట్టాను. ప్లెయిన్ కుందన్సే పెట్టి వదిలేస్తాను, లేదు అంటే పూసలైనా కుట్టుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.